హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మేము ఏప్రిల్‌లో హిమాచల్ ట్రిప్ వెళ్ళాము. దాని గురించి మేమైతే మొత్తం ట్రిప్ ప్లానింగ్ అండ్ ఇటినరీ మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకున్నాము. సో దిస్ వాస్ ఫర్ 6 days and 5 nights, 3 days in Manali and 2 days in Shimla. సో మాకైతే 85,000 అరౌండ్ వచ్చేసింది ప్యాకేజ్. చండీగఢ్ టు చండీగఢ్ ఎయిర్పోర్ట్ పిక్ అండ్ డ్రాప్ అనమాట. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి మేము పర్సనల్గా బుక్ చేసుకున్నాము. హైదరాబాద్ నుంచి చండీగఢ్కి అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నాం. 30,000లో వచ్చేసాయి. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 7:55కి ఈవినింగ్ మాకు ఫ్లైట్ ఉన్నింది. సో త్వరగా వెళ్ళి చెక్ ఇన్ చేసేసి కొంచెం అలా ఎయిర్పోర్ట్లో రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత బోర్డ్ అయిపోయాం 7:55కి. సో అరౌండ్ 9:15, 9:30 లోపు చండీగఢ్లో ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. చండీగఢ్లో ఆ టైంలో మాకు పికప్ లేకుండే. సో ఆ రోజు నైట్ చండీగఢ్లో స్టే చేసాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పికప్ ఉన్నింది. సో అలా మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అంతా స్టార్ట్ అయిపోయాం మనాలికి. సో ఈ జర్నీలో ఆల్మోస్ట్ 1 hour, జస్ట్ 1 hour ట్రావెల్ చేయగానే ల్యాండ్ స్లైడ్ ఉండే. సో దే వాజ్ ట్రాఫిక్ జామ్ అండ్ కొంచెం టైం వేస్ట్ అయింది. బట్ ఆ టైం ఎందుకు వేస్ట్ చేయడము అనేసి మేము లొకేషన్స్ బాగున్నాయని దిగి కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఈలోపు ల్యాండ్ స్లైడింగ్ క్లియర్ అయింది అండ్ ట్రాఫిక్ జామ్ కూడా లేకుండే. నెక్స్ట్ మళ్ళీ రెజ్యూమ్ చేసాము జర్నీ. ఈ జర్నీలో మేము డ్రైవర్ని అడిగామన్నమాట. సో రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్ ఎక్కడ బాగుంటుంది అని. ఆయనేమో సో ఆన్ ది వే కులు ఉంటుంది, సో యూ క్యాన్ డూ దేర్ అని చెప్పారు. కులు ఆన్ ది వే టు మనాలి అనమాట. సో ఫస్ట్ డేనే ఇవి అయిపోతే మంచిదే కదా అని మేము కూడా కులులోనే రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అక్కడ ప్యాకేజెస్ ఉంటాయి. మాకైతే ఇద్దరికి కలిపి అరౌండ్ 11,000 అయింది రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్. మళ్ళీ సపరేట్ ఫొటోస్ కోసం వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఇఫ్ యూ వాంట్ అవర్ ఫొటోస్ మేమైతే తీసుకున్నాము. సో రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ చేసాం ఫస్ట్. రివర్ రాఫ్టింగ్ వచ్చేసి 1,000 రూపీస్ ఫొటోస్కి ఎక్స్ట్రా. మనతో పాటు ఒక గైడ్ వస్తారు. సో హీ విల్ రైడ్ అస్ త్రూ ఆల్ ద రైడ్స్ అనమాట. ఇక్కడ ఎస్ రైడ్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. వాటర్ ఫ్లోని బట్టి రైడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే నాకైతే స్విమ్మింగ్ రాదు, దిగాలంటే చాలా భయం వేసింది. బట్ ట్రై చేశాను. వాటర్ చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉండే. ఎంత ఫ్రీజింగ్ అంటే యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ మోర్ దెన్ 1 minute అనమాట. సో ఎలాగో దిగాం కదా అని త్వరగా కొన్ని పిక్స్ క్లిక్ చేసేసుకున్నాము. నాకైతే ఎప్పుడెప్పుడు పైకి వచ్చేయాలా అని భయం వేసింది. తను మహేష్ ఉండడం వల్ల అట్లనే ఉన్నా కానీ నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి చాలా భయం వేసింది. లొకేషన్ అయితే ఆసమ్ ఉన్నింది. త్రూ అవుట్ రివర్ రాఫ్టింగ్ చాలా ఎంజాయ్ చేసాం. 1 time ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఎస్ రైడ్ అని వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న దగ్గర చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ ఫ్లో ఎంత హెవీగా ఉందో. గైడ్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఈ పాయింట్ ఇది, ఈ పాయింట్ ఇది అని. సో దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ ఫర్ ఎస్ రైడ్ అంట. ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ కెన్ సీ బోట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎస్ షేప్ అనమాట. అలా ఎస్ రైడ్ అనేసి బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. దట్ వాజ్ అరౌండ్ ఆఫ్టర్నూనే 2 to 3 అయింది. కానీ కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల చాలా బాగుంది వెదర్. మేమైతే కంప్లీట్గా ఫుల్ ఎంజాయ్ చేసాము. దట్ వాజ్ అవర్ ఫస్ట్ రివర్ రాఫ్టింగ్. ఎవరైనా ఫస్ట్ అయినా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ మెయిన్ థింగ్ కుల్లులోనే రివర్ రాఫ్టింగ్ బాగుంటుందని చాలామంది చెప్పారు. మాతో పాటు ఇంకా కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉండే. వాళ్ళు సపరేట్ బోట్లో వచ్చారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు తెలుగు వాళ్ళని. వి ఫెల్ సో హ్యాపీ. సో ఇప్పుడు పారాగ్లైడింగ్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయిపోయింది అండ్ వెదర్ చాలా క్లౌడీ అయిపోయింది ఈవినింగ్ అవ్వడం వల్ల. సో క్విక్గా చేసేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఫస్ట్ అయితే మహేష్ స్టార్ట్ చేశాడు. తనకి కొంచెం పారాగ్లైడింగ్ ఎస్ రైడ్స్ కొంచెం ట్విల్స్ చేశారనమాట. యూ కెన్ సీ స్వింగ్ చేస్తున్నాడు ఆయన. నాకైతే అలా ఏం చేయలేదు అండ్ మా గైడ్ అడగలేదు. మహేష్ని అడిగాడు కాబట్టి చేశాడు తను. నాకు చాలా సింపుల్గా అయిపోయింది అండ్ వెదర్ చాలా క్లౌడీ అవ్వడం వల్ల కొంచెం త్వరగా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. మహేష్ అయితే చాలా ఎంజాయ్ చేశాను చెప్పాడు. ఫస్ట్ కొంచెం భయం వేసింది ఆ స్వింగ్ అప్పుడు, బట్ ఇట్ వాజ్ అవసమ్ అని అన్నాడు. నేను తర్వాత చేశాను. యూ కెన్ సీ హియర్ ఎంత డీప్ ఉందో చూడండి లొకేషన్. కానీ నేను ఎక్కువసేపు చేయలేకపోయా. యూ కెన్ సీ కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది నేను చేసే టైంకి. సో అందుకే త్వరగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చేసింది.
డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ హెవీ రెయిన్ అయితే కొంచెం టఫ్ అవుతుందని చెప్పి ఎందుకు రిస్క్ అనేసి త్వరగా ల్యాండ్ అయిపోయాము. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది నేను ల్యాండింగ్ టైమ్. దిస్ ఈజ్ హౌ యూ కెన్ సీ ద లొకేషన్ అరౌండ్. చూడొచ్చు మీరు, వర్షం స్టార్ట్ అయ్యింది. అప్పటికే ఇంకా అది క్లోజింగ్ టైం అంట. అరౌండ్ 4:30 to 5 పారాగ్లైడింగ్ క్లోజ్ చేసేస్తారు. సో మేము కొన్ని పిక్స్ క్లిక్ చేసేసుకొని చాలా గ్రీనరీ అండ్ సీనరీ బాగుంది అని ఫొటోస్ క్లిక్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. కుల్లు టు మనాలి అరౌండ్ 1 hour పట్టింది. మళ్ళీ దిస్ ఈజ్ అవర్ హోటల్ ఇన్ మనాలి అనమాట, హనీమూన్ ఇన్. చాలా బాగుంది హోటల్ అయితే. అండ్ ఈ హోటల్కి మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ వచ్చాము, కానీ ఈ పిక్ నేను ఈ నైట్ క్లిక్ చేశాను, మా రూమ్లో నుంచి క్లిక్ చేశాను. చాలా బాగుంది హోటల్ అండ్ ఫుడ్ అయితే. ఇది మా విండోలో నుంచి వ్యూ. దిస్ వాజ్ ఈవినింగ్ వ్యూ. మార్నింగ్ ఇంకా చాలా బాగుంటుంది. సో యూ కెన్ సీ స్నో మౌంటైన్స్ అనమాట. రూమ్స్ అయితే చాలా బాగుంది. అండ్ తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మేము హోటల్లో అలా తిరిగి కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నాం. హోటల్ యాంబియన్స్ అయితే ఆసమ్ ఉంది. కాశ్మీరీ స్టైల్ హోటల్స్ లాగా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ గేమ్ జోన్ కూడా ఉన్నింది, గేమ్స్ ఆడొచ్చు. బాగుంది ఇటినరీ మొత్తం. మేక్ మై ట్రిప్ వాళ్ళు చాలా హ్యాసిల్ ఫ్రీగా సెట్ చేశారు ప్లానింగ్ మొత్తం. సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ నుంచి వ్యూ. యూ కెన్ సీ దట్ స్నో మౌంటైన్ కదా. సో సెకండ్ డే మేము అక్కడికి వెళ్ళాము. సో సెకండ్ డే అక్కడికి వెళ్ళి ఏం చేసాము, ఏం యాక్టివిటీస్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా టైం స్పెండ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఫస్ట్ డే అంతా మంచిగా అయింది, కానీ వాటర్లో ఎక్కువ ఉండడం వల్ల నాకైతే కోల్డ్ అండ్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. లక్కీగా హోటల్ దగ్గరే మెడికల్ షాప్ ఉన్నింది కాబట్టి ఐ వాజ్ ఓకే బై నెక్స్ట్ మార్నింగ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.